వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లకు కారణం ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర. టీడీపీ నుంచి ఆయన ఒక సుదీర్ఘంగా అసెంబ్లీని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అటు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. 83లో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన క్రమంలో ఆయన ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా 84 నుంచి 6 సార్లు డబుల్ హ్యాట్రిక్ కొట్టారాయన. అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తా వచ్చారు. ఒకసారి మధ్యలో వరంగల్ నుంచి ఎంపీగా పనిచేశారు. ఇక్కడ మనం చూస్తే గతంలో టీడీపీలో ఒక హార్డ్ కోర్ తెలంగాణ నేతగా ఉండేవాళ్ళాయన. అటు నాగం జనార్దన్ రెడ్డి అలాంటి వాళ్ళ ముందు గూడా తనకంటూ గూడా ఒక ఇండివిడ్యువాలిటీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అటు చంద్రబాబు నాయుడుకి కూడా చాలా దగ్గర అనేది ఆయనకి ఒక మంచి పేరుండేది అప్పట్లో తెలంగాణ టీడీపీలో. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ టీడీపీ నేతలకు ఎంతో సఫ్కేషన్ ఎదురైంది ఆ రోజున. ఆ సఫ్కేషన్‌ని తట్టుకొని గూడా ఆయన నిలబడ్డారు. అంతేకాదు 2014 ఎన్నికల సమయంలో కూడా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఆ సమయంలోనే ఓటుకు నోటు అంశం తెర మీదకొచ్చింది. ఓటుకు నోటు అంశంలో ఆ రోజున రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం. తనకు బలం లేకపోయినా కేసీఆర్ ఐదో అభ్యర్థిని నిలబెట్టాలనుకోవడం. సో, ఆ అభ్యర్థిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నం చేయడం. తాను కూడా పాగా వేయాలనుకోవడం ఆ ఎన్నికల్లో. ఓటుకు నోటు అంశానికి దారితీసింది. అయితే ఆ ఇష్యూలో రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏ స్థాయిలో చంద్రబాబును బదనాం చేయాలో ఆ స్థాయిలో కేసీఆర్ అండ్ బ్యాచ్ అనేక సార్లు ఆయన్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. అసలు కేసే లేని చోట కేస్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు అందులో జస్ట్ ఆయన పేరు ప్రస్తావించింది చార్జ్ షీట్‌లో కూడా సిఐడి అధికారులు. అంతేగాని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ముద్దాయిని ఎంటర్ చేయలేదు దానిలో. అయినా ఇప్పటికీ వైఎస్ఆర్‌సీపీ దాన్ని ఒక ఆయుధంగా వాడుతుంది. చంద్రబాబు నాయుడిని విమర్శించాలంటే, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నా కూడా బీఆర్ఎస్ దాన్ని ఒక ఆయుధంగా వాడే ప్రయత్నం చేస్తా ఉంటుంది. ఆ కేసు కేంద్రంగానే రేవంత్ రెడ్డి తన కూతురు పెళ్ళికి కూడా వెళ్ళనివ్వకుండా చేశారు కేసీఆర్. అయితే ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్‌ను బీఆర్ఎస్‌కి అందించింది ఎర్రబెల్లి దయాకర్ రావే అన్న విమర్శలు అన్న ఏదైతే టాక్ అప్పట్లో నడిచింది. బట్ నాట్ యెట్ క్లారిటీ. ఈ విషయంలో మాత్రం అది రేవంత్ రెడ్డి అలాగ భావిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి అనుచర వర్గం అలా భావిస్తూ వచ్చింది గానీ, ఎర్రబెల్లి ఆ రోజు కేసీఆర్‌కి టిప్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి కొంత చర్చ అయితే ఉంది ఎర్రబెల్లి అనుచరుల వైపు నుంచి. అయితే దీన్ని ఎండార్స్ చేసే విధంగా ఎర్రబెల్లి మీద ఏదైతే ఈ విషయంలో విమర్శలొచ్చాయో, దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఆ తర్వాత రోజుల్లో అంటే 2018 ముందస్తు ఎన్నికల కంటే ముందుగానే చాలా ముందుగానే ఎర్రబెల్లి బీఆర్ఎస్‌లోకి వెళ్ళడం జరిగింది. అప్పటికింకా బీఆర్ఎస్‌గా మారలేదు. బీఆర్ఎస్‌లోకి వెళ్ళున్నారు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు ఆ ఎన్నికల సమయంలో. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన్ని తన క్యాబినెట్‌లో మంత్రిగా చేర్చుకున్నారు కేసీఆర్. సో, ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్ళడం, ఆ తర్వాత వెంటనే మంత్రి అవ్వడం, ఇవన్నీ చూసిన వాళ్ళకి నిజంగానే ఆ రోజు రేవంత్ రెడ్డిని, చంద్రబాబుని ఏకకాలంలో ఓటుకు నోటు అంశంలో ఇబ్బందులు పాలు చేసింది ఎర్రబెల్లి అని చాలామంది టీడీపీలో కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడని ఆయనకి పేరుంది. బట్ కొండా సురేఖ విషయంలో మాత్రం స్థానికంగా ఉన్న రాజకీయాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న వ్యక్తిగత వైరం కావచ్చు, ఎర్రబెల్లి బ్రదర్ అయిన ప్రదీప్ రావు విషయంలో కావచ్చు, కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి బ్రదర్స్ అన్నంతగా చాలా సార్లు చర్చ జరుగుతూ వచ్చింది. ఎప్పుడు ఓపెన్‌గా ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎన్నో సార్లు ఆమె లెఫ్ట్ హ్యాండెడ్ తీసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఎప్పుడు కూడా ఆమెకు కనీసం రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం గాని, అటు కొండా మురళీకి రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం గాని ఎర్రబెల్లి ఎప్పుడు కూడా చేయలేదు. సో, ఆమె ఎన్నో సార్లు ఆరోపణలు చేసినా, ఎన్నో సార్లు వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా, ఎర్రబెల్లి మాత్రం ఎప్పుడు కాంట్రోవర్సీ‌లోకి ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం అయితే ఆయన వైపు నుంచి జరగలేదు. అలా ఒక మాక్సిమం ఒక హుందా పాలిటిక్సే కొనసాగిస్తూ వచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుకోవచ్చు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజున ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పూర్తిగా ఆ పార్టీలాగే ఆయన కూడా సైలెంట్ అయిపోయిండు. ఎక్కడ యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరాయన. ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఓడిపోయినా ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు కాబట్టి, బీఆర్ఎస్ తరపున తన వాయిస్ వినిపించొచ్చు. అవసరమైనప్పుడు తను మాట్లాడొచ్చు. కానీ, ఎక్కడా గూడా ఈ 2 ఏళ్లుగా ఎర్రబెల్లికి సంబంధించి ఏ యాక్టివిటీ గూడా మనం చూడమనమాట. సో, అక్కడ యశస్విని గెలవడం గూడా ఆయనకు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ తనకన్నా చాలా చిన్న వయసు ఆవిడ. ఇక అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు తెర మీదకొచ్చాయి. అక్కడ ఎర్రబెల్లి ఎప్పటినుంచో అక్కడ 6 సార్లు ఎమ్మెల్యే అయ్యున్నారు. ఒకసారి ఎంపీ అయ్యున్నారు కాబట్టి, ఆయనకి బాగా చాలా స్ట్రాంగ్ బేస్ ఉందక్కడ. మంచి గ్రిప్ కూడా ఉంది. అలాంటిది ఎస్పెషల్లీ తొర్రూరు మున్సిపాలిటీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా కొంత నెగోషియేషన్ ఉంది ఆ 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ విషయంలో. ఓవరాల్‌గా 16 వార్డులుంటే 16 వార్డుల్లో 9 బీఆర్ఎస్‌కొచ్చాయి అండ్ 7 కాంగ్రెస్‌కొచ్చాయి. అయితే 2 ఎక్సెప్షియో ఓట్లు కాంగ్రెస్‌కి కలవడం ద్వారా 2 ఈక్వల్ కావడం జరిగింది. ఈక్వల్ అయిన తర్వాత లాస్ట్ ఓట్‌ని వాళ్ళు 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి అటు లాటరీ తీసే ప్రయత్నం జరిగింది చైర్మన్ ఎన్నికకి సంబంధించి. ఆ లాటరీలో ఎడ్జ్ కాంగ్రెస్ వైపే వచ్చింది. అయితే ఇక్కడే ఏదో మతలబు జరుగుతా ఉంది. ఇక్కడ నన్ను పంపించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఎర్రబెల్లి ఎంత ప్రయత్నించినా ఆయన అక్కడేదో గలాటాకు కారణం అవుతారు, గందరగోళం జరుగుతుందని చెప్పేసి ఆయన పోలీసులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ నేతలు కంప్లెయింట్ కావచ్చు, వాళ్ళ వైఫ్‌ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే ఎర్రబెల్లి అనుచరులు అక్కడ కొంత హడావిడి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన్ని గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేశారు. తన భార్యని గూడా కేస్ పెట్టారు ఆయన భార్య మీద గూడా. సో, అది కాంగ్రెస్ గెలిచింది మున్సిపల్ చైర్మన్ అని చెప్పేసి అనౌన్స్ కావడంతోనే ఎర్రబెల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా సేపు ఆయన కన్నీళ్లు పెట్టుకొని అసలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? తొర్రూరులో నా కోసం పనిచేసి ఇన్ని రోజుల నుంచి నిలబడిన వాళ్ళకి ఈరోజు అన్యాయం జరిగింది. నేను వాళ్ళని ఎలా ఆదుకోగలను ఇంత అన్యాయం జరిగితే అని చెప్పేసి, ఈ రాజకీయాల్లో నా 40 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడు నేను ఇలాంటి రాజకీయాలు చూడలేదని చెప్పి వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చారాయన. అయితే ఇది చూసిన తర్వాత ఆ రోజు రేవంత్ రెడ్డిని ఏడిపించిన పాపమే ఎర్రబెల్లికి ఇలా రివర్స్ అవుతోందని కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి జైల్‌లో కూర్చొని కూడా ఇంతే కుమిలిపోయి ఉంటారు. సో, అవన్నీ కూడా ఈరోజు శాపాలై బీఆర్ఎస్ నేతలు వెంటపడతా ఉన్నాయి ఆ పాపాలన్నీ. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి మీద సో, ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ వైపు నుంచి ఆయన మీద సెటైర్‌లు పేరుతా ఉన్నాయి. అయితే ఒకటి నాకు అర్థం కానిదేంటంటే, ఇలాంటి రాజకీయాలు చాలా సార్లు చూసుంటారు ఎర్రబెల్లి. ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయాలు కూడా చూసుంటారు. కానీ ఇంతకన్నా ప్రతికూల పరిస్థితులను కూడా చూసుంటారు. ఈవెన్ తెలంగాణ ఉద్యమం లాంటి సెన్సిటివ్ పీరియడ్‌ని కూడా చూసుంటారు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర నుండి ఒక చిన్న సంఘటనకి ఒక తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోల్పోయినంత మాత్రాన ఆయన కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది చాలా మందికి ఆ తరం జర్నలిస్టులకి ఎవరికి కూడా అర్థం కాని అంశం. సో, మొత్తానికి తన కన్నీళ్ల ద్వారా మరోసారి ఎర్రబెల్లి దయాకర్‌రావు చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ చర్చనీయాంశమయ్యారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లెట్స్ సీ మరి ఎర్రబెల్లి కన్నీళ్లకు తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికే కారణమా? లేకుంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఎక్కడ ఆయనకు ఆదరణ లేకపోవడం గానీ, బీఆర్ఎస్‌లో భవిష్యత్ అనేది ఒక క్వెషన్ మార్క్‌లో పడ్డం గానీ మరొక కారణం అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం.